ఇన్‌స్టాగ్రామ్ గావచ్చు, యూట్యూబ్ గావచ్చు, ఫేస్‌బుక్ గావచ్చు, ఇంకా ఏదైతే సోషల్ మెసెంజర్ యాప్స్ కానీ, సోషల్ మీడియా యాప్స్ కానీ ఉన్నాయో వాటిని యూజ్ చేయడంతో లేదా కొత్త ఫాలోయర్స్‌ని, కొత్త ఫ్రెండ్స్‌ని యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తూ వెళ్తున్నారు. భారతదేశం ఎన్‌సీఆర్‌బీ లెక్కల ప్రకారం 33% పైన ఫేక్ ఐడీస్ క్రియేట్ చేసి ఫేక్ యూజర్స్ ఉన్నారనేది మనకున్న డాటా. అది ఈ యువతకు తెలియడం లేదు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయిలు, ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్న అమ్మాయిలు 8థ్, 9థ్ క్లాస్ నుంచి మొదలుకొని ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు ఉన్న అమ్మాయిలు ఎక్కువగా వారి బారిన పడి ప్రేమ అనే వాళ్ళు చెప్పే మాటలు, ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మెసేజెస్‌ని ఆధారంగా చేసుకొని వాళ్ళ కోసం వీళ్ళు ఇల్లు విడిచి అమ్మా నాన్నని వదిలి వెళ్ళిపోవడం, అక్కడికి పోయిన తర్వాత ఆ వ్యక్తి రాకపోవడమో లేదా ఆ వ్యక్తి వల్ల వీళ్ళు ఇబ్బంది పడడమో జరుగుతుంది. సార్, ఇప్పటి వరకు చిత్తూరు వన్ టౌన్ పరిధిలో ఇప్పటికి ఎన్ని కేసెస్ నమోదైనాయి సార్? ఇట్లాంటి బారిన పడిన వాళ్ళు మా దగ్గర దాదాపు ఒక 10 నుంచి 12 కేసులు నమోదయ్యాయి గత సంవత్సర కాలంలో. వాటిలో అన్నిట్లోనూ మేము దర్యాప్తు కంప్లీట్ చేశాము. చాలా మందిని రెస్క్యూ కూడా చేయడం జరిగింది. ఉన్నతాధికారులు, ఎస్పీ గారి సూచనల మేరకు, డిఎస్పీ గారి సలహాలతోనే ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇవన్నీ కూడా వద్దని చాలా వరకు చెప్తున్నాము. మేమందరూ కూడా ఎస్పీ గారు ఆదేశాల మేరకు, డిఎస్పీ గారు, ఓఎస్డీ గారు సూచనల మేరకు ప్రతి కాలేజీ, ప్రతి స్కూలు వారంలో 2-3 సార్లు ప్రతి ఎస్హెచ్ఓ మరియు ఇన్స్పెక్టర్, డిఎస్పీ స్థాయి వాళ్ళందరూ కూడా వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తూనే ఉన్నాం. గత కొంతకాలంగా చూస్తే ఇవి ఎక్కువయ్యాయి. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలు దీని బారిన పడి డెవలప్మెంట్ అయిపోవడం, మళ్ళీ అక్కడ నుంచి బాధతో తిరిగి రావడం, లేదంటే మైనర్ ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవడం, దానివల్ల కేసులు నమోదు కావడం, వాళ్ళ జీవితము దుర్భర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటువంటివి వాచ్ చేస్తున్నారు, ఏ విధంగా చాట్ చేస్తున్నారు అనేది గమనించాల్సి ఉంటుంది. ఆ అమ్మాయిలు వాడే స్మార్ట్ ఫోన్ని ప్రతిరోజు వీలైతే వారానికి ఒకసారైనా తప్పక పరిశీలించాలి, వాళ్ళకు గైడ్ చేయాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. మన పిల్లలు ఇటువంటి బారిన పడకుండా, మోసపోకుండా మనమే కాపాడుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికి మా తరపు నుంచి విన్నపం.